ఇప్పుడే ఫోన్‌లో మాట్లాడి కలెక్టర్‌తో మాట్లాడి ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రైవర్లకి ఎక్కడైనా వీళ్ళేం చేస్తారంటే కొన్ని చోట్ల ఆర్టీసీ అంటే కొంచెం మనము ట్రాక్ పెట్టుకోవడానికి ఉంటుంది. ప్రైవేట్ డ్రైవర్లకి నిద్ర సరిగ్గా సరిపోతుందా లేదా? లేకపోతే వాళ్ళకి వర్క్ ఓవర్‌లోడ్ అవుతుందా లేదా అనేది కూడా మనకు తెలీదు. సో, అటువంటివి కూడా ఏదైనా ఉంటే క్రాస్ చెక్ చేసుకోమని ఈసారి నుంచి డిపార్ట్‌మెంట్ తరపు నుంచి కూడా స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 నెలల కాలంలోనే ఆలగడ్డ ప్రాంతంలో దాదాపుగా 8, 9 మేజర్ యాక్సిడెంట్స్ ట్రా ప్రైవేట్ ట్రావెల్స్‌వి అవ్వడం జరిగింది. సో, ఇవన్నీ అవగాహన ప్రోగ్రామ్స్ ఎన్ని పెట్టినా, ఏం చేసినా కూడా డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్న వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. నిద్రొస్తుంటే ఆపడం గాని, లేకపోతే హెల్మెట్లు పెట్టుకోవడం గాని, సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఇట్లా కనీస జాగ్రత్తలు మనం మన సైడ్ నుంచి మనం గూడా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఏదేమైనా ఈరోజు ఈ సంఘటన జరగడం అనేది చాలా చాలా దురదృష్టమైన విషయము. ఆ కుటుంబ సభ్యులకి ఆ దేవుడు ఈ బాధని తట్టుకునే శక్తినివ్వాలని చెప్పి కోరుకుంటూ, వాళ్ళని ప్రభుత్వం తరపు నుంచి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమని నేను గూడా సీఎం గారికి లెటర్ రాయడం జరుగుతుంది. మేజర్‌గా వాళ్ళ ముగ్గురు గూడా కడప ప్రాంతం చెందిన వాళ్ళు గాబట్టి అక్కడున్న ఎమ్మెల్యే గారికి మాధవి గారితో కూడా మాట్లాడి ఆర్థికంగా